अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము రెండవ అధ్యాయంలో సమాస ప్రకారం చెప్పుకుంటున్నాము. ఆ సమాస ప్రకారంలో కూడా ముందుగా అవ్యయభావ సమాస ప్రకారం చెప్పుకుంటున్నాము. అందులో మొదటి సూత్రం మనము అవ్యయం విభక్తి సమీప సమృద్ధి వృద్ధ్యర్థ భావాత్యయ పశ్చాద్యథానుపూర్య అనే సూత్రార్థాల్లో ఈ సూత్రించిన అర్థాల్లో విభక్తి అర్థంలో అత్యయ అర్థంలో మనం భిన్న భిన్న అర్థాల్లో ఏదైతే అవ్యయం ఉందో ఆ అవ్యయ పదం అనేది సమర్థమైన సుబంతం చేత సమాసం అవుతుంది అని మనం నిన్న చెప్పుకున్నాము. అస్తు ఇప్పుడు నిన్న విభక్తి అర్థంలో సమీపార్థంలో సమృద్ధి అర్థంలో వృద్ధి అర్థంలో అర్థాభావము అత్యయము అసంప్రతి శబ్ద ప్రాదుర్భావం ఇంతవరకు చెప్పుకున్నాము. శబ్ద ప్రాదుర్భావంలో పాణిని శబ్దస్య ప్రకాశ ఇది పాణిని తత్ పాణిని అని చెప్పి మనం చూశాము. అలాగే పశ్చాత్ అంటే తర్వాత అనే అర్థంలో ఏ అవ్యయపదం అంటే ప్రతి అర్థంలో ఒక అవ్యయపదం వచ్చిందన్నమాట. అది ఆ అవ్యయపదం వచ్చి ఆ అవ్యయపదం వేరే సమర్థమైన సుబంతం చేసి సమాసం అవుతుంది అంటే కలిపేశాం. కలపడం వలన సమాసానికి ఇచ్చుడు అన్నింటిలో ఒకటే ప్రయోజనం. ఇక్కడ సమాసం చేయగానే అంటే ఒక అవ్యయపదం ఉంటుంది. ఇక్కడ చెప్పిన అర్థంలో విభక్తి అర్థంలో సమీప అర్థంలో సమృద్ధి అర్థంలో ఆ అర్థాన్ని చెప్పడానికి అవ్యయపదం వస్తుంది. ఆ అవ్యయపదం వేరే సుబంతం సమాసం అవుతుంది. అది ఏ సమాసం అవుతుందంటే ఈ సూత్రం ప్రకారంగా ఖచ్చితంగా అవ్యయభావ సమాసం అవుతుంది. సో అవ్యయభావ సమాసం పేరు పెట్టగానే వెంటనే దానికి కృత్ తద్దిత సమాసాశ్చ అనే సూత్రం వచ్చేసి ఎవరికైతే అవ్యయభావ సమాసం పేరు పెట్టావో ఆ మొత్తానికి కృత్ తద్దిత సమాసాశ్చ అనే సూత్రం వచ్చేసి సమాసాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి అని చెప్పి ఈ సూత్రం మొత్తానికి ఆ అవ్యయభావ సమాసానికి మళ్ళీ ప్రాతిపదిక సంజ్ఞ అని కూడా పేరు పెట్టుకుంది. సో ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టుకునే ఎలా వస్తుంది వెంటనే సుపో ధాతు ప్రాతిపదికయో ఏమొస్తుందండి? సుపో ధాతు ప్రాతిపదికయో అనే సూత్రం ప్రకారంగా ప్రాతిపదిక సంజ్ఞ వస్తుంది. ఆ ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టగానే సుపో ధాతు ప్రాతిపదికయో ప్రకారంగా ఆ ప్రాతిపదికంలో ఉండే అవయవానికి ఎటువంటి అవయవానికి సుప్ అవయవానికి లుక్ అవుతుందని చెప్పింది. సో ఇది ముందు అవ్యయభావ సమాసమైంది కాబట్టి ప్రాతిపదిక సంజ్ఞ అని పేరు వచ్చింది. ప్రాతిపదిక సంజ్ఞ అని పేరు పెట్టాము కాబట్టి సుపో ధాతు ప్రాతిపదికయో అనే సూత్రం వచ్చేసి ఆ మధ్యలో ఉండే సుప్పుకు లుక్కు చేసింది. ఓకేనా? ఈ రకంగా ముఖ్య ఇది ఉంటుంది. అలా చేసిన తర్వాత మళ్ళా ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం మధ్యలో విభక్తి లుక్కు చేశాం. ఇప్పుడు అవ్యయపదం ఉంది. ఆ అవ్యయపదం అనేది సమాస విధాయక సూత్రంలో ఇది బాగా గమనించాల్సిన, మనం ఏ సూత్రం సమాసం చేశామో ఆ సమాసంలో ఏ పదం అయితే ప్రథమ విభక్తితో యుక్తమైందో ఆ పదం గమనించి ఆ పదం సంబంధించింది ఈ విగ్రహవాక్యం అనే పదం ఉందా అది చూసుకోవాలంట. సమాస విధాయక సూత్రంలో ప్రథమాంతంతో యుక్తమైన పదం ఏంటి? అవ్యయం అనే ఒక పదం ఉంది. అవ్యయం విభక్తిలో ఆ సూత్రాన్ని పద విభాగం చేసుకునేటప్పుడు ఏం చేసాం? అవ్యయం అనే ఒక పదం విడగొట్టుకున్నాం. అది ప్రథమ విభక్తి ఏకవచనం ఉంది. ప్రథమ విభక్తితో యుక్తమైంది కదా. ఏ పదం అది? అవ్యయ పదం. ఆ అవ్యయ పదంతో అవ్యయం యొక్క అర్థం ఇక్కడ ఏమైనా ఉందా? ఈ విగ్రహవాక్యంలో ఇక్కడ ఉంది. సో గంగాయాహ సమీపం ఉపగంగం ఉప అనే అవ్యయం ఉంది, అది అనే అవ్యయం ఉంది. కాబట్టి ఆ అది అనే అవ్యయ పదానికి ఎందుకంటే ప్రథమా విభక్తితో సమాస విధాయక సూత్రంలో ఇది ప్రథమా విభక్తి నిర్దిష్టమైన
ప్రథమ విభక్తితో నిర్దిష్టమైన పదం కాబట్టి అది కూడా అవ్యయమే, ఇది కూడా అవ్యయమే. కాబట్టి అటువంటి అవ్యయ పదానికి ఈ సూత్రము ఉపసర్జన సంజ్ఞా భవతి అని చెప్పి ఉపసర్జనం పేరు పెట్టిందన్నమాట. ఉపసర్జనం పేరు పెట్టడం వల్లనే వెంటనే ఉపసర్జనం పూర్వం అనే సూత్రం వచ్చేసి, నువ్వు ఎవరికైతే ఉపసర్జనం అని పేరు పెట్టావో ఆ ఉపసర్జనం ఎప్పుడు ముందే ఉంటుంది. ఉపసర్జనం పూర్వం భవతి, అందుకే పూర్వంలో తిప్పి పెట్టుకుంటాం. అందుకే ఉపగంగా, ఉపకూపం అలాగా మనం ముందు తెచ్చి పెట్టుకుంటాము. తర్వాత మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి అక్కడ విభక్తిని బట్టి నపుంసకలింగంలో ఉంటేనే మనం ముందు మామూలుగా ప్రతిపదికం కాబట్టి సు ఔజస్ అమ్ అవుట్ చేస్ ప్రకారంగా ప్రథమ విభక్తి ఏకవచన సు తెచ్చుకుంటాము. సు తెచ్చుకున్న తర్వాత ఇక్కడ ఒకవేళ అవ్యయభావ సమాసం కాబట్టి అవ్యయభావశ్చ ప్రకారంగా నపుంసకలింగం అవుతుంది. అలాగే అవ్యయభావశ్చ ప్రకారంగా దీనికి అవ్యయ సంజ్ఞ కూడా పేరు వస్తుంది అన్నమాట. రెండు ఉన్నాయి ఇక్కడ. ఒకవేళ అవ్యయభావ సమాసం నపుంసకలింగం అయింది కాబట్టి ఇదేమంటుందంటే నావ్యయీ భావ దత్వంతో పంచమ్య. అవ్యయభావ సమాసంలో అకారాంత శబ్దం ఉంటే అటువంటి అకారాంత నపుంసక లింగానికి పక్కలో సు ఉంటే దానికి అవ్యయాదాబ్ సుపహ అనే సూత్రం ప్రకారంగా లుక్కు కాకుండా దాని స్థానంలో నేను అమ్ము చేస్తాను అని చెప్పి అమ్ము చేస్తుంది. అమ్ము చేసిన తర్వాత అవి పూర్వ ప్రకారంగా పూర్వరూపం ఏకాదేశం అవుతుంది. మనం ఏ రకంగా మనం చెప్పుకున్నాము అదే విధంగా రూపాలు కూడా ఇవ్వబడ్డాయి. ఉదాహరణ చూసాం. అస్తు ఇందులో ఇంకెప్పటికి ఇప్పుడు చెప్పిన వారికి ఎవరికైనా సందేహాలు అంటే చెప్పండి. చూడండి, అయితే మనం ప్రకృతం అనుసరామ ముందుకెళ్దామండి. నిన్న శబ్ద ప్రాదుర్భావ పాణిని శబ్దస్య ప్రకాశ ఇది పాణిని తత్పాణిని అని చెప్పుకున్నాము. ఇక్కడ అశ్వపద విగ్రహము, ఇక్కడ స్వపద విగ్రహాలు లేవు, అశ్వపద విగ్రహం అని చెప్పుకున్నాము. అది నీకు తర్వాత వస్తుంది, అది ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. అస్తు నెక్స్ట్ వచ్చి పశ్చాత్. పశ్చాత్ అంటే తర్వాత అర్థంలో ఇక్కడ ఏ అవ్యయపదం వచ్చిందో అది గమనించాలి. రథానాం పశ్చాత్ అనురథం. ఇక్కడ అను అనేది అవ్యయపదం అంటే రథమునకు వెనుక అనే అర్థంలో. సో రథానాం పశ్చాత్ అనురథం, రథానాం పశ్చాత్ అనురథం. ఇక్కడ రథ అనే అవ్యయపదం తీసుకున్నాము. రథానాం పశ్చాత్ అనురథంలో అను అనే అవ్యయపదం వచ్చేసింది ఇక్కడ. సో అను అనే అవ్యయపదంలో రథానాం విగ్రహవాక్యం రథానాం అని షష్ఠి విభక్తి బహువచనం విడగొట్టున్నాం. రథానాం అని చెప్పి షష్ఠి విభక్తి బహువచనం ఉంది కాబట్టి రథ ఆం పశ్చాత్ అనే అర్థం చెప్పడం, తర్వాత అనే అర్థం చెప్పడం ఏ అవ్యయపదం ఉపయోగించుకున్నాము? అను అనే అవ్యయపదాన్ని ఉపయోగించుకున్నాం అంటే ఇక్కడ. కాబట్టి రథ ఆం అను. ఇక్కడ ఈ విగ్రహవాక్యంలో అలౌకిక విగ్రహవాక్యంలో రథానాం పశ్చాత్ అనేది విగ్రహవాక్యము. అలౌకిక విగ్రహవాక్యము రథానాం షష్ఠి భక్తి బహువచనం ఉంది కాబట్టి రథ ఆం అను. ఇప్పుడు ఈ స్థితిలో దానికి ఎదురుగా బాణం గుర్తించేసి మన ప్రకృతి సూత్రం ప్రకారంగా ఇక్కడ అను అనే అవ్యయపదం ఉంది కదా, అను అనే అవ్యయపదం సమర్థమైన రథ శబ్దం చేసి సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుంది? అవ్యయీ భావ సమాసం అవుతుంది అని చెప్పుకున్నాం. అవ్యయభావ సమాసం అయిపోయిందంటే ఇప్పుడు రథ ఆం అను ఇవన్నీ మూడు విడివిడిగా ఉండేటివి ఈ అవ్యయభావ సమాసం చేయగానే ముందు అన్ని ఒకే పదంగా మారిపోయాయి. ఒకే పదంగా మారిపోగానే వెంటనే కృత్ తద్ధిత సమాసాశ్చ అనే సూత్రం వచ్చేసి మళ్ళీ రథ ఆం అనుకి మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞ అని పేరు పెట్టేసింది. ప్రాతిపదిక సంజ్ఞ అని పేరు పెట్టుకోగానే సుపో ధాతు ప్రాతిపదికయో అనే సూత్రం వచ్చేసి మధ్యలో ఉండే సుప్పు అంటే రథ ఆం ఉంది కదా, ఆముకు లుక్కు చేశాం. లుక్కు చేయగానే రథ అను మిగిలింది. ఇప్పుడు అను అనేది అవ్యయపదం. ఇక్కడ ఎందుకంటే అది అవ్యయపదమే. సమాస విధాయక సూత్రంలో ప్రథమ విభక్తితో నిర్దిష్టమైన పదం కూడా అది కూడా అవ్యయపదమే. సమాస విధాయక సూత్రంలో అవ్యయం అనేది ప్రథమ విభక్తి నిర్దిష్టమైంది కాబట్టి అలా ప్రథమ విభక్తితో నిర్దిష్టమైన పదం ఇక్కడ ఏముంది? అవ్యయం అను అనే అవ్యయపదం ఉంది. కాబట్టి అట్లా ఆ విధంగా ప్రథమ విభక్తితో నిర్దిష్టమైన అను అనే అవ్యయపదానికి ఈ సూత్రం ప్రకారం ప్రథమ నిర్దిష్టం సమాస ఉపసర్జనం ప్రకారంగా ఉపసర్జనం పేరు పెట్టుకున్నాము. ఉపసర్జనం పేరు పెట్టుకోగానే ఉపసర్జనం పూర్వం అనే సూత్రం వచ్చి ముందు తీసుకొచ్చింది. అనురథ అయిపోయింది. మనకు కావాల్సింది అనురథం. ద్వితీయ నపుంసకలింగంలో ఉంది కాబట్టి అవ్యయీభావశ్చ ప్రకారంగా దీనికి అవ్యయ సంజ్ఞ ఉంది కాబట్టి నపుంసకలింగ సంజ్ఞ ఉంది కాబట్టి వెంటనే దాని పక్కలో సు తెచ్చుకున్నాం అన్నమాట. ముందే ఏంది ప్రాతిపదిక అధికారాన్ని కూడా సు వస్తుంది అంటే ఎందుకంటే ప్రాతిపదికం కాబట్టి. రథ అను అనేది ప్రాతిపదికం కాబట్టి ఆ ప్రాతిపదికం పక్కలో సు తెచ్చుకుంటాము. ఆ సు రాగానే ఇక్కడ దీనికి అవ్యయభావ సమాసంలో ఉండేటువంటి పదానికి అవ్యయం సంజ్ఞ కూడా పేరు వస్తుందన్నమాట. అవ్యయ సంజ్ఞ కూడా పేరు ఉంది కాబట్టి
అవ్య దాప్ సుపహ ప్రకారంగా అవ్యానికి పక్కన ఉండే సూకి లుక్కు చేసుకోబోతుంటే నా వ్యయి భావ దతంతో పంచమ్యాహ అనే సూత్రం వచ్చేసి ఏదంటే అవ్యభావ సమాసంలో అకారాంత శబ్దం ఉంటే గనా దాని పక్కన ఉండే సూకు లుక్కు చేయను, దాని పక్కన ఉండే చూస్తాను అమ్ము చేస్తాను అని చెప్పి అమ్ము చేసిందన్నమాట. ఓకేనా, అందుకే ఇక్కడ అనురథం అనేది అమ్ము వచ్చింది. అమి పూర్వ ప్రకారం పూర్వ రూపం ఏకాదశి తీసుకుంటే అనురథం అనే రూపం సిద్ధిస్తుంది. ఓకే, అలాగే యథాశబ్దస్య చత్వారో అర్థాః, యథా అనే శబ్దం అవ్యపదం ఉపయోగించుకుని ఇక్కడ యథా అంటే జేస ఎలాగైతే ఉందో అలాగా అలాంటి అర్థంలో, యథా అంటే యథాశబ్దస్య చత్వారో అర్థాః, యథా అనే అవ్యపదానికి 4 అర్థాలు ఉన్నాయంట. ఒకటి యోగ్యత, వీప్స, పదార్థ, అనతివృత్తి, సాదృశ్యం చ ఇది, ఇవి 4 అర్థాలు ఉన్నాయి. దాంట్లో తత్వ క్రమేణ ఉదాహరియతే, ఒక్కొక్క దానికి ఉదాహరణ మనం చెప్పుకున్నామండి. ఏది యథ అనే అవ్యపదానికి 4 అర్థాలు చెప్పుకున్నాము. యోగ్యత, వీప్స, పదార్థ, అనతివృత్తి, సాదృశ్యం చ అని చెప్పి 4 అర్థాలు చెప్పుకున్నాం. వాటికి క్రమంగా ఒక్కొక్క దానికి మనం ఉదాహరణ చూద్దాం. అందులో మొట్టమొదటి ఉదాహరణ ఏంటంటే తత్వ క్రమేణ యోగ్యత అర్థంలో ఉదాహరణ. యోగ్యతార్థం ఏ ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ చూడండి. రూపస్య యోగ్యం అనురూపం, రూపస్య యోగ్యానికి ఉదాహరణ చెప్పింది. రూపస్య యోగ్యం అనురూపం. ఓకేనా, రూపస్య యోగ్యం రూపానికి అనుగుణంగా, యోగ్యమైంది అంటే రూపానికి యోగ్యమైంది అనుగుణమైంది కానీ ఇక్కడ ఈ రకం తీసుకు రూపస్య యోగ్యం అనురూపం. ఓకేనా, సో రూపస్య యోగ్యం, ఇక యోగ్యత అని చెప్పడం కోసము ఇక్కడ అణు అనే అవ్యపదాన్ని ఉపయోగించండి. సో యోగ్యత అర్థంలో అక్కడ పశ్చాత్ అనే అర్థంలో, వెనుక అనే అర్థంలో అణు అవ్యపదం తీసుకున్నాము. ఇక్కడ యోగ్యత రూపానికి అనుగుణంగా, రూపానికి యోగ్యానుగుణంగా ఏదైతే ఉందో అలాంటి అర్థాన్ని చెప్పడం కోసం కూడా ఇక్కడ మనం ఏం తీసుకున్నాము, అణు అనే అవ్యపదాన్ని తీసుకున్నాం అన్నమాట. కాబట్టి రూపస్య యోగ్యం అనురూపం, ఇక్కడ రూపంలో షష్ఠీ భక్తితో విడగొట్టుకున్నాం కాబట్టి రూపాంగస్ అణు, యోగ్యం అనే అర్థం చెప్పడం కోసం ఇక్కడ అణు అనే అవ్యపదం కూడా వచ్చింది. చూడ ఉపసర్గానికి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క అర్థాన్ని ఇస్తుంది, అది గమనించండి. ఒక చోట వెనుక, ఇంకొక చోట వేరే అర్థాన్ని ఇస్తుంది. ఇక్కడేమో ఇక్కడ యోగ్యం రూపస్య యోగ్యత అర్థంలో ఇక్కడ అణు అనే అవ్యపదానికి అర్థం వచ్చిందన్నమాట. అస్తు, సో అందుకే రూపాంగస్ అణు, ఇక్కడ అణు అనే అవ్యపదం కాబట్టి వేరే సమర్థమైన రూప శబ్దం చేత సమాసం అవుతుంది. సమాసం చేయగానే ప్రాతిపదిక సంధ్యాన్ని పేరు పెట్టుకుంటాము. ప్రాతిపదిక సంధ్యాన్ని పేరు పెట్టుకోగానే సుప్లుకు చేసుకుంటాము. మళ్ళా అణు అవ్యపదం కాబట్టి ప్రథమాని రిజిష్టం సమాస ఉపసర్జనం ప్రకారంగా ఉపసర్జన సంధ్య, ఉపసర్జనం పూర్వం, ఇదంతా ప్రక్రియ సేమ్, అన్నిటికీ ఒకే విధంగా సమానంగా ఉంటుంది. ఓకే, అలా వచ్చిన తర్వాత మళ్ళా అది ముందుకు వెళ్ళిపోతుంది. అనురూప ఏమొస్తుంది, అనురూప. మళ్ళా సు తెచ్చుకుంటాము. సు తెచ్చుకున్న వెంటనే ఇక్కడ అవిభావ సమాసం కాబట్టి అవ్య సంధ్య ఉంది, అవిభావ సమాసం కాబట్టి నపుంసకలింగ సంధ్యలు 2 ఉన్నాయి. అవిభావశ్చ 2 సూత్రాలు సమానంగా ఉన్నాయి. ఒకటేమో అవిభావ సంధ్య అని పేరు పెడుతుంది, ఒకటేమో నపుంసకలింగ సంధ్య అని పేరు పెడుతుంది. 2 పేర్లు ఉన్నాయన్నమాట. కానీ ఈ సూత్రము అవిభావశ్చ ప్రకారంగా అవిభావ సమాసం పక్కన సూకు లుపు చేస్తా అంటుంటే వెంటనే నా వ్యయి భావ దతంతో పంచమ్యాహ వచ్చేసి లేండి, ఈ అవిభావ సమాసంలో అకారాంతం ఉంటేనా దాని పక్కన ఉండే సూకు లుక్కు కాదు, దాని స్థానంలో అమ్ము వస్తుంది అని చెప్పింది. కాబట్టి దాని స్థానం అమ్ము చేసుకున్నాము. అవి పూర్వ ప్రకారంగా రూపం చేసుకుంటే తో అనురూపం అనే రూపం మనకు సిద్ధించింది. ఓకే, సో అలాగే వీప్స అర్థంలో, వీప్స అంటే అర్థం ప్రతి ప్రత్యర్థం, ప్రతి అర్థానికి, ప్రతి సమూహానికి, ప్రతి ఇంటింటికి, అట్లా ప్రతి వ్యక్తికి అలా అంటాం కదా, అలాంటి అర్థంలో వీప్స అంటాం. సమూహార్థంలో, సమూహం అంటే ఏదో ఒక వ్యక్తికి ఇచ్చేసి, సమూహంలో ఒక వ్యక్తికి ఇచ్చేసి పని అయిపోయింది అనుకోవద్దు. అది సమూహంలో ప్రతి వ్యక్తికి గ్రహించబడతాయన్నమాట. అందుకే వీప్స అంటాం. అర్థం ప్రతి అంటే ప్రతి శబ్దానికి, ఒక శబ్దానికి అర్థం చెప్పి దానికి సంతోషపడవద్దు, ప్రతి శబ్దానికి అర్థం ఉండాలి. అలాంటి అర్థం వీప్స అనే శబ్దాన్ని ఉపయోగించాము. సో అర్థం ప్రతి ప్రత్యర్థం అంటే అర్థానికి ప్రతి ఏదైతే ఉందో దాన్ని ప్రత్యర్థం అని చెప్పి దీన్ని శబ్ద నివేశం కూడా చెప్పాం. శబ్దం యొక్క నివేశం అంటే ప్రతి శబ్దానికి నివేశం జరుగుతుంది, ప్రతి శబ్దానికి అర్థం చెప్పుకుంటాము. ఇప్పుడు ఇంటింటికి వెళ్ళండి, ప్రతి బ్రాహ్మడికి ఇవ్వండి అంటే ప్రతిదీ అంటాం. అంటే ప్రతి వ్యక్తి సహా తీసుకుంటాం అంట. సమూహంలో ఒకరికి ఇచ్చి కార్య సంపన్నత చేసుకోకుండా ప్రతి శబ్దం యొక్క అర్థం ప్రతి సందర్భాన్ని బట్టి మనం తీసుకుంటాం అంట.
అస్తు. సో అర్థం అర్థం ప్రతి ప్రత్యర్థం, ఇక్కడ కూడా ప్రతి అనే అవ్యపదం తీసుకున్నాం. వీప్స అనే అర్థం చెప్పడం కోసం, ప్రతి వ్యక్తిశః అనే అర్థం తీసుకోవడం కోసం ప్రతి అనే అవ్యపదం తీసుకున్నాము. కాబట్టి అర్థం అర్థం ప్రతి, ఇక్కడ అర్థాస్సు ప్రతి అవ్యపదం అండి. ఇక్కడ ప్రతి అనే అవ్యపదానికి అర్థ శబ్దం చేసి సమాసం చేసుకుంటాము. సో సమాసం చేసుకొని సుప్లుక్కు ప్రథమాని నిర్దిష్టం సమాస ఉపసర్జనం ఇదంతా ప్రక్రియ అంతా మొదటికి ఆ ప్రతి శబ్దం ముందుకు వస్తుంది. ప్రతి ప్లస్ అర్థ, ప్రతి ప్లస్ అర్థ ఇది ప్రాతిపదికం కాబట్టి మళ్ళీ సు తెచ్చుకుంటాము. సు తెచ్చుకున్న వెంటనే దీనికి అవిభావ సమాసం ఉంది. అవిభావ సమాస ఏముంది, అవిభావ ప్రకారంగా అవ్యయ సంజ్ఞ ఉంది. అదేవిధంగా నపుంసకలింగ సంజ్ఞ ఉంది. కాబట్టి అవ్యయ సంజ్ఞ ఉంది కాబట్టి ఆ అవ్యయ సంజ్ఞ నియమం ప్రకారంగా అవ్యయానికి పక్కన ఉండే సూకు లుక్కు ప్రాప్తం అవుతుంటే వెంటనే నా వ్యయి భావ దతంతో పంచమ్య వచ్చేసి లేదండి. ఇది అవ్యభావ సమాసం ఒకే అకారాంతం ఉంటేనే దాంట్లో సూస్థానంలో అమ్మ వస్తుందని చెప్పి అమ్మ చేసుకున్నాము. మళ్ళీ అమ్మి పూర్వపం చేసుకుంటే మనకు ఈ రకమైన అర్థం వచ్చింది. ఏ రకమైన అర్థం? సో ప్రత్యర్థం అనే అర్థం వచ్చింది. ప్రతి ప్లస్ అర్థం, ఆ ప్రతిలో ఉండే ఇకారానికి అర్థంలో ఉండే అకారం, ఈ రెండింటి మధ్య ఈకో ఎనాలిసిస్ చేశామండి. ఎనాలిసిస్ చేస్తే ప్రత్యర్థ అయిపోయింది. ప్రత్యర్థ ప్లస్ అమ్ము ప్రత్యర్థం. ఓకేనా? ప్రత్యర్థిలో వచ్చి ప్రతి ప్లస్ అర్థం, ప్రతిలో ఉండే ఇకారానికి యా వచ్చింది, అర్థంలో ఉండే యాల కలిసిపోతే ప్రత్యర్థం అనే రూపం సిద్ధించింది. అంటే ప్రతి అర్థానికి, ప్రతి శబ్దం యొక్క అర్థానికి అని అర్థం తీసుకోవాలి. అలాగే పదార్థ అనతివృత్తి, పదార్థ అంటే పదార్థ అతిక్రమించకుండా, అనతిక్రమి అంటే ఒక మర్యాదలో ఉంటూ, ఒక లిమిట్ లో ఉంటూ అని అర్థం తీసుకోవాలి. యథాశక్తి, శక్తిని అతిక్రమించకుండా నీ శక్తి లోపల ఉంటూ పనిచేయడం అంట. శక్తిం అనతిక్రమ్య యథాశక్తి, శక్తి అనతిక్రమ్య అనే అర్థంలో యథాశబ్దాన్ని ఉపయోగించి, ఇక్కడ శక్తిని ఉల్లంఘించకుండా అనే అర్థం చెప్పడం కోసం యథ అనే అవ్యపదాన్ని ఉపయోగించాము. ఇక్కడ శక్తిస్సు యథ, ఇక్కడ అవిభావ సమాసము, ప్రాతిపదిక సంజ్ఞ, సుప్లుక్కు, అప్పుడేమవుతుంది యథా శక్తి వస్తుంది. ప్రథమా నిర్దిష్ట సమాస ఉపసర్జన ప్రకారం ఉపసర్జన సంజ్ఞ, అమి పూర్వ ప్రకారం పూర్వరూపం. సో మొత్తం కలిపితే యథాశక్తి అనే పదం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇంతవరకు వచ్చిన తర్వాత అమి పూర్వ కాదు, యథాశక్తి ప్రకారంగా యథా అనే పదాన్ని ముందు తీసుకొచ్చుకున్నాము. తర్వాత వెంటనే ఇక్కడ ఇకారాంత శబ్దం నావ్యయి భావ దతంతో పంచమ్య రాదు. ఎందుకు? దీనికి అవిభావస్య ప్రకారంగా అవ్యయ సంజ్ఞ కూడా ఉంది, నపుంసకలింగ సంజ్ఞ కూడా ఉంది. కానీ ఇక్కడ నపుంసకలింగం అయినప్పటికీ కూడా అకారాంతం కాదన్నమాట. అవిభావ సమాసంలో ఒకవేళ ఆ నకారాంత శబ్దం ఉంటే గన అటువంటి అకారాంత శబ్దం, అకారం అంతిమంలో ఉంటే అటువంటి అకారానికి పక్కలో, అకారాంత శబ్దానికి పక్కలో ఏమొస్తుంది, ఆ సుప్పుకు లుక్ అవుతుంది చెప్పిందన్నమాట. ఇక్కడ అకారాంతం కాదు, శక్తిలో ఇకారాంత శబ్దం కాబట్టి నా వ్యయి భావ దత్వంతో పంచమ్యాహ అనే సూత్రం రాలేకపోయింది. ఎందుకు? ఇక అకారాంతం ఉంటే వస్తుందన్నమాట. అవిభావ సమాసమే. ఒకవేళ అవిభావ సమాసంలో అకారం అంతిమంలో ఉంటే అటువంటి అకారాంతం ఈ పక్కన సు ఉంటే దానికి లుక్ చేయడానికి వస్తుందన్నమాట. సో దానికి లుక్ చేయకుండా సూత్రం అమలు చేయడానికి వస్తుంది. ఇక్కడ అకారాంతమే లేదు కాబట్టి ఆ సూత్రమే రాదు. సామాన్యంగా అవ్యయ సంజ్ఞ ఉంది కాబట్టి అవ్యయ దాప్ సుపహ ప్రకారంగా ఆ సూకి లుక్ చేస్తాము. అందుకే ఓన్లీ యథాశక్తి అనే పదం మాత్రం మిగిలిపోయింది. ఓకేనా? యథాశక్తి రకంగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ సాదృశ్య అర్థంలో సంహసం, సంహసం గచ్చతి, సంహసం గచ్చతి. ఇక్కడ సంహసం గచ్చంటే ఇక్కడ తిస్రికా నామ 1 గ్రామ్ అందులో ఉన్నటువంటి అథవా అందులో వచ్చేటువంటివి తత ఆగత పదార్థ తైశ్రిక కారికయ. తైశ్రిక అని ఒక విశిష్టమైన స్థాన విశేషం పేరండి. అలాగే తైశ్రిక అని ఒక వస్త్రం పేరు కూడా ఉంది. ఓకే, సో అలాంటి అర్థం ఇక్కడ తీసుకోబడి సాధ్య సమానత చెప్పడం కోసం తైశ్రిక గ్రామానికి సమానంగా ఇది కూడా ఉంది అనే అర్థంలో. అంటే ఆ గ్రామ ఆ రకంగా ప్రసిద్ధమైన తైశ్రిక అని పేరుతో ఆ వస్త్రం కూడా అక్కడ ఎక్కువగా నేస్తూ ఉండేవాళ్ళేమో. ఆ వస్త్రాన్ని కూడా ఆ గ్రామానికి ఉండే పేరుతో ఇది ప్రసిద్ధం అయిపోయింది అన్నమాట. సో సంహసం గచ్చతి, సంహసం గచ్చతి సాదృశ్యార్థం ఇలాంటి అర్థం చెప్పారు. సవీనం సవీనం ధ్వనతి, సవీనం ధ్వనతి, సవీనం ధ్వనతి. ఇక్కడ ఏంటంటే సంహసం గచ్చతి అంటే హంసకే సమాన్ చల్తాయి. సం
స హంసం, స హంసం గచ్చతి. స అనేది ఇక్కడ సమాత, హంసకు సమానంగా. స అనేది సమానార్థంలో సా అనే అవ్యపదం తీసుకున్నాం ఇక్కడ. సాదృశ్యం అంటే ఏమిటి? సమానత. సో సమానార్థానికి కావాలంటే ఇక్కడ స అనేది అవ్యపదం సమానార్థంలో వచ్చిందంట. అందుకే స అంహసం, స హంసం, అంహసం కాదు, స హంసం అంటే హంస అని అర్థం. అంటే హంసకి సమానంగా నడుస్తున్నాడు పోల్చి చెప్తున్నాం అంట. ఇక్కడ సమానతం చెప్తున్నాం అంట. హంసకు సమానం నడుస్తున్నాడు. సవీణం ధ్వనతి, సవీణం ధ్వనతి, వీణాకి సమానంగా ధ్వని చేస్తున్నాడు. వీణ వాయిస్తే విధంగా ధ్వని వస్తుందో అలాగే ధ్వని చేస్తున్నాడు. నోటితో కూడా అలాంటి ధ్వని చేస్తున్నాడు. నోటితో కూడా అలా ధ్వని చేస్తున్నాడు. ఓకే, సో సవీణం సవీణం గచ్చతి, స హంసం గచ్చతి. ఓకేనా? ఆ సవీణం ధ్వనతి అంటే వీణకు వీణ విధంగా ధ్వని ఇస్తుందో అలాగే వ్యక్తి కూడా అలా ధ్వని చేస్తున్నాడు. సవీణం ధ్వనతి. ఈ రకంగా మనం ఇక్కడ కూడా సవీణంలో వీణేన సహా సవీణం, ఇక్కడ వీణ ట, వీణ ట స అనే అవ్యపదం. ఇక్కడ ఈ సూత్రం ప్రకారం సమాసం చేసుకుంటాము. సమాసం చేయకనే వీణ ట స, మళ్ళా ఈ మొత్తం సుప్లుకు వరకు ప్రక్రియ అంతా ఒకే విధంగా చేసుకొని తర్వాత ఉపసర్జన సంధ్య, ఉపసర్జన పూర్వం ప్రకారం స అనే ముందుకు వస్తుంది. స వీణ, స వీణ వచ్చిన తర్వాత ఇక్కడ సు తెచ్చుకుంటాము. సుస్థానంలో ఇక్కడ అకారాంత శబ్దమే కాబట్టి వెంటనే నా వ్యయి భావ దతంతో పంచమ్య వచ్చేసి సుస్థానంలో అమ్ము చేసింది. ఆమె పూర్వ ప్రకారంగా సవీణం గచ్చతి, స హంసం గచ్చతి. ఈ రెండు కూడా అదే విధంగా అర్థం చేసుకోవాలి. అకారాంతం ఉంటే అయిపోయి వెంటనే నపుంసకలింగం అవుతుంది కాబట్టి వెంటనే నా వ్యయి భావ దతంతో పంచమ్య వచ్చి సుస్థానం అమ్ము చేస్తుందండి. ఓకే, అకారాంతం లేకపోతే రాదు. సామాన్యంగా నీకు అవ్యయ సంధ్య కూడా ఉంది కాబట్టి అవ్య దాప్ సుపహ ప్రకారంగా అది లుక్ కూడా అయిపోతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ అకారాంతం ఉంటేనే అమ్మ వస్తుంది, లేకపోతే రాదు. సామాన్యంగా లుక్ అయిపోతుంది అంటే లోపం చేసేస్తాము. సో ఇక్కడ అదే విధంగా శక్తి మనత్తికమే యథాశక్తి, ఇక్కడ శక్తి వికారాంతం కాబట్టి దాన్ని పక్కన ఉండే సుకి లుక్ చేసేసాం. సాదృశ్యంలో కూడా స హంసం గచ్చతి, సవీణం ధ్వనతి. ఇక్కడ మాత్రము అమ్ము కనిపిస్తుంది అన్నమాట. సవీణంలో స హంసంలో మనకి ఇక్కడ అమ్ అంటే కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకు అమ్మి పూర్వ ప్రకారం కలుపుకొని సవీణం స హంసం అని చెప్పి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఆనుపూర్వ్యం. ఆనుపూర్వ్యంలో జ్యేష్ఠస్య ఆనుపూర్వ్యం, జ్యేష్ఠస్య ఆనుపూర్వ్యం, జ్యేష్ఠస్య కిం ఆనుపూర్వ్యం అంటే జ్యేష్ఠ వ్యక్తికి ఎవరైతే జ్యేష్ఠ వ్యక్తి ఎవరుతున్నారో వారిని అనుసరించడం, వారిని అనుసరించడం, వారికి చెప్పిన విధంగా నడుచుకోవడం. జ్యేష్ఠస్య ఆనుపూర్యం అంటే జ్యేష్ఠ వ్యక్తి ఎవరైతే ఉన్నదో, శ్రేష్ఠ వ్యక్తి ఎవరైతే ఉన్నదో వారికి ఆనుపూర్యంగా వారు చెప్పిన విధంగా నడుచుకోవడాన్ని ఇక్కడ అనుజ్యేష్టం అని చెప్పి చెప్పుకున్నామంట. సో ఆనుపూర్యం అంటే అనుసరించడం. అనుసరించే అర్థంలో ఇక్కడ మనకు అను అనే అవ్యపదం తీసుకోబడింది. ఏమైంది? ఆనుపూర్వ్యం అనుజ్యేష్టం, అను అనే అవ్యపదం తీసుకోబడింది. ఈ అర్థంలో ఏ అర్థం అంటే జ్యేష్ఠుని అనుసరించి ఆచరించి అలాంటి అర్థంలో అనుజ్యేష్టం శబ్దం వచ్చిందన్నమాట. జ్యేష్ఠస్య ఆనుపూర్వ్యం, ఆనుపూర్వ్యం అనుజ్యేష్టం. ఓకేనా? సో జ్యేష్ఠాంగస్సు అను ఉపసర్గం. ఆనుపూర్వ్యం అనే అర్థం చెప్పడం కోసం అను ఉపసర్గం తీసుకున్నాం. ఇక్కడ చూడు అను కూడా ముందు కూడా వచ్చింది. ఇక్కడ ఆనుపూర్య అర్థం, ఆనుపూర్వ్యం అంటే అనుసరించే అర్థం కూడా అను తీసుకున్నామంట. అట్లా ఒక్కో చోట ఒక్కో రకంగా అర్థం వస్తుంది. అవి మనం గుర్తుపెట్టుకోవాలి, అవి గమనించాలి. ఇవి ఎలా గుర్తుంటే నిదానంగా ప్రాక్టీస్ బట్టి, అనుభవాన్ని బట్టి మీకు కూడా ఎక్కడ ఏది వస్తుందని చెప్పి అర్థం అయిపోతుంది. సో ఇక్కడ సేమ్ అదే విధంగా సుప్లుకు ప్రక్రియ ఒక విధంగా ఉంటుంది. మళ్ళీ ఉపసర్జన సంధ్య, ఉపసర్జన పూర్వం ప్రకారంగా జ్యేష్ఠ శబ్దము ముందు అను వస్తుంది, అను జ్యేష్ఠ. మళ్ళీ సు తెచ్చుకుంటాము. సుకి జ్యేష్ఠులు అకారాంతం కాబట్టి వెంటనే అమ్మ అవుతుంది. అమ్మి పూర్వ ప్రకారం కలుపుకుంటే అను జ్యేష్టం ప్రవిశంతు అంటే జ్యేష్ఠ వ్యక్తిని అనుసరించండి, ప్రవేశించండి. అనుజ్యేష్టం ప్రవిశంతు భవంతః అంటే జ్యేష్ఠ వ్యక్తి అవుతున్న వారి చుట్టూ ప్రవేశించండి, వారి చుట్టూ ముందుకు వెళ్ళండి అంటే వారిని అనుసరించండి అనే అర్థంలో ఇక్కడ
అనుజ్యేష్టం ప్రవిశంతు భవంత మీరందరూ జ్యేష్ఠ వ్యక్తులు అనుసరించండి ఆచరించండి అని చెప్పి దీని యొక్క అర్థం చెప్పుకున్నాం. రూపసిద్ధి శ్రీయం పైన చెప్పిన విధంగా ఉంటుంది. ఇది యోగ్యత, వీప్స, సాదృశ్యం, ఆనుపుర్యం అర్థం చెప్పుకున్నాం. నెక్స్ట్ యోగ పద్యం అంటే ఒకేసారి చక్రస్య యోగ పద్యం సచక్రం దేహి అంటే చక్రైన సహితం సచక్రం అంటే చక్రపూర్వకంగా చక్రస్య యోగ పద్యం సచక్రం చక్రానికి సమానంగా సచక్రం అని చెప్తాను. సచక్రం దేహి చక్ర సహితంగా ఇవ్వు అని చక్ర సహితంగా ధారణ చేస్తున్నాను దేహి అంటున్నాడు. సచక్రం దేహి. ఓకే, సచక్రం దేహి. సచక్రం దేహి అంటే ఏమిటంటే ఇక్కడ ఒకేసారి చక్రాన్ని తిప్పడం అంట. ఒకేసారి చక్రాన్ని లేదా ఒకేసారి చక్రాలు తిరగడం అంట. మనం ఒకేసారి తిరగడము లేదా ఒకేసారి తిప్పడం అలాంటి అర్థంలో ఇక్కడ మా చక్ర శబ్దం తీసుకోండి. అంటే యోగ పద్ధతి ఒకేసారి ఒకే క్షణంలో చక్రాన్ని తిప్పడం లేదా చక్రాన్ని ధారణ చేయడం ఇలాంటి అర్థంలో ఇక్కడ చక్ర శబ్దం తీసుకోబడింది. సచక్రం దేహి. దేహి అంటే ఏక్ సాత్ చక్కర్ లగాలి అంటే ఒకేసారి తిరగటం, ఒకేసారి భ్రమించడం అలాంటి అర్థం. ఒకేసారి ఒకే రకంగా ఒకే సమయంలో ఒకే సందర్భంలో అనే అర్థం చెప్పడం కోసం ఇక్కడ ఈ రకంగా ఉదాహరణ ఇవ్వబడిందండి. ఓకేనా. అందుకే ఇక్కడ యోగ పద్యంలో ఒకేసారి అర్థం చక్రస్య యోగ చక్రానికి ఒకేసారి ఒకే విధంగా ఒకే సమయంలో దాన్ని సచక్రం దేహి ఆ ఒకే సమయంలో ఆ చక్రాన్ని ధారణ చేస్తున్నాడు అనే అర్థంలో ఇక్కడ సచక్రం వచ్చింది. స అనే అవ్యపదము యోగపద్య అర్థంలో వచ్చిందన్నమాట. ఓకే, సో అందుకే సచక్రం దేహి అని చెప్పి చెప్పుకున్నాము. అలాగే సాదృశ్య అర్థంలో సదృశ సమానత, సదృశ్య సఖ్య ససఖి అంటే సఖి సమానమైన సదృశ్యం అంటే సమానమైన గుణకర్మ స్వభావాలు ఏదైతే ఉన్నాయో వాటిని సాదృశ్యం చెప్తారు. సాదృశ్యం అంటే సమానత తీసుకోవాలి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఆ సమానత చూపిస్తారు. సాదృశ్యం అంటే ససఖి అంటే మిత్రురాలు లేదా మిత్రుడు ఎవరైతే ఉన్నారో సఖి అంటాం. ఓకేనా. ఇక్కడ సఖ్య సదృశ సఖి, సఖ్య సదృశ సఖి, సఖి సు సాదృశ్యార్థంలో సఖి సు స. ఇక్కడ సేమ్ ప్రక్రియ మొత్తం పైన చెప్పిన విధంగానే అవిభావ సమాసము, ప్రాతిపదిక సంధ్య, సుప్లుక్కు, ఉపసర్జన సంధ్య, మళ్ళీ ఉపసర్జన పూర్వం ప్రకారంగా ఇక్కడ సా అనే పదం ముందుకు వస్తుంది. సఖి. ఇక్కడ కూడా అకారాంత శబ్దం లేదు కాబట్టి అవ్యయ దాప్ సుపహ ప్రకారంగా దాని పక్కన వచ్చిన సూకి లుక్కు చేసుకుంటాము. ఇక్కడ టాప్ వస్తున్నాము కదండి, ఏంటండి సఖ్య కదండి. సఖ్య అనేది సఖ్య సదృశ సఖ్య విగత వాక్యం తృతీయ భక్తిలో ఉంది కాబట్టి అలా రాసుకోవచ్చు. సామాన్యంగా సాధ్య శాస్త్రంలో సూకు తెచ్చుకోవచ్చు మనం. సఖ్య తోటి సఖీ తోటి అలాంటి అర్థం మార్చి చెప్పుకున్నాం కాబట్టి అలాగూ తీసుకోవచ్చు. కాబట్టి సఖీట సు. సో దానికి టాకే విభక్తికి లుక్ అయిపోతుంది. మిగిలిన ప్రక్రియ అంతా ఉపసర్జన పూర్వం వరకు ముందుకు వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ నపుంసకలింగ సంధ్య ఉంది కానీ అకారాంత శబ్దం కాదు కాబట్టి అందుకే సామాన్యంగా ఏం ప్రాప్తమైంది అవ్యయ దాప్ సుపహ ప్రకారంగా అవ్యానికి పక్కన సుకి లుక్ చేసుకున్నామండి. అందుకే యోగ పద్ సచక్రం సఖి చక్రం అయిపోయింది కదా. చక్రంలో సేమ్ పైన అమ్మ వచ్చింది, అవి పూర్వ ప్రకారం రూపం చేసుకున్నాము. సఖిలో ఇక్కడ ఇకారాంతం కాబట్టి వెంటనే సుకి లుక్ చేసుకున్నామండి. అందుకే సఖి అలా వచ్చింది. అలాగే సంపత్తి బ్రహ్మణ సంపత్తి సబ్రహ్మ, బ్రహ్మ యొక్క సంపత్తి సబ్రహ్మ అంటే సంపత్తి అర్థంలో వచ్చింది సా అని పదం వచ్చింది. సా అనే పదం ఎన్ని అర్థాలుగా మారిపోతుంది సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. బ్రహ్మణ సంపత్తి బ్రహ్మ యొక్క సంపత్తి దాని సబ్రహ్మ. బ్రహ్మణ షష్ఠీ భక్తి ఉంది కాబట్టి బ్రహ్మాంగస్ సంపత్తి. వచ్చింది కాబట్టి దీర్ఘం పోతుంది. హర్షో నపుంసక ప్రాతిపదిక ద్వారా సఖీలోనే దీర్ఘం పోయి సఖీ అని వస్తుందేమో కదండి. మనకు నపుంసకలింగం కాబట్టి హస్కో నపుంసకే ప్రాతిపదిక సఖీ దీర్ఘము సఖీ హరస్వంగా మారిపోతుంది. ఓకే,
కరెక్టే అండి. అక్కడ దీర్ఘం పెట్టుకుంటాం మనం. దీర్ఘం పెట్టుకోవాలి. ఇక్కడ దీర్ఘం హ్రస్వం కాదు దీర్ఘం ఉంటుంది. దానికి మనం నపుంసకలింగ సంధ్య ఉంది కాబట్టి అవిభావాష్ట ప్రకారంగా కాబట్టి అవిభావ ద్వారా నపుంసకం అయిందండి. సో హర్షో నపుంసక నపుంసకే ప్రాతిపదిక ప్రకారంగా హ్రస్వం చేసుకున్నాం. అది మనకు లాభం కలిగింది. హ్రస్వం వచ్చేసింది అన్నమాట. తర్వాత అవ్యా దాప్ సుప ప్రకారంగా సామాన్యంగా సూల్ లుక్ అయిపోతుంది. అందుకే సఖి, అలాగే సబ్రహ్మ ఇక్కడ అంతే. బ్రహ్మలో కూడా బ్రహ్మణ సంపత్తి సబ్రహ్మ బ్రహ్మ గస్సు సా బ్రహ్మంగస్ సా అనే అవ్యపదం తీసుకున్నాం. ఇక్కడ సా అనే మా సహ అండి ఏమొస్తుంది? సహ అనే అవ్యపదం తీసుకుంటాం. సహ అనే అవ్యపదం తీసుకుంటాం. ఆ సహ స్థానంలో సా భావం వస్తుందండి. సహస్య సహ అని చెప్పి ఒక సూత్రం ప్రకారంగా సహ అనే అవ్యపద స్థానంలో సా ఆదేశం అవుతుంది. ఓకే, సో సా ఆదేశం చేసుకుంటేనా బ్రహ్మ సహ సంపత్తి అర్థంలో మనం దాన్ని అలౌకిక విగ్రహాక్షరం వచ్చి సా పెట్టుకున్నామట. బ్రహ్మ సా తర్వాత పూర్వరూపం ఏకాదేశం అవుతుంది. అమి పూర్వ ప్రకారంగా కాదు ఉపసర్జనం పూర్వం ప్రకారం ముందు వస్తుంది సా బ్రహ్మ. తర్వాత ఇక్కడ మనము సు తెచ్చుకుంటాము. సు తెచ్చుకున్న వెంటనే ఇక్కడ అకారాంత శబ్దం కాబట్టి స బ్రహ్మ. ఇక్కడ మనకు ఇక్కడ అవ్యయ దాప్ సుపహ ప్రకారంగా ఇక్కడ ఎందుకు మనకు అవ్యయం సు అమ్ము రాలేదు. బ్రహ్మణ సంపత్ సబ్రహ్మం సక్షత్రం సబ్రహ్మం వస్తుంది. ఇక్కడ సు వస్తుంది. సు సాకారం శబ్దం కాబట్టి వెంటనే సుస్థానంలో అమ్ముడు అవుతుంది. అందుకే సబ్రహ్మం ఇక్కడ నాకు పడలేదు. పక్కన సక్షత్రం ఉంది. ఇక్కడ క్షత్రాణం శాలంకాయనానాం సక్షత్రం శాలంకాయనానాం. ఇక్కడ సక్షత్రాన్ని బట్టి కూడా సబ్రహ్మం కూడా ఉంటుంది అక్కడ. కాబట్టి ఇక్కడ సు తెచ్చుకొని దాని స్థానంలో నా వ్యయు భావ దతోంత పంచమ్య ప్రకారంగా అమ్మ చేసుకుంటాము. అమ్మి పూర్వ ప్రకారంగా ఇక్కడ సక్షత్రం సబ్రహ్మం అలాగా అర్థం చేసుకోవచ్చు. సబ్రహ్మం బాభ్రవాణాం సక్షత్రం శాలంకాయనానాం షష్ఠి భక్తులు ఇక్కడ విడగొట్టబడింది అన్నమాట. ఓకే, ఈ రకంగా రూపసిద్ధి మటుకు సేమ్ అదే విధంగా ఉంటుంది. బ్రహ్మణ సమీపం సబ్రహ్మ బ్రహ్మణ సంపత్తి సబ్రహ్మ బ్రహ్మ యొక్క సంపత్తి సబ్రహ్మ అంటామట. ఈ రకంగా మనం చూసాము. నెక్స్ట్ శాలంక ఇక్కడ సక్షత్రం సబ్రహ్మ ఇవి మనం చూసుకోవాలి. సబ్రహ్మం సక్షత్రం. నెక్స్ట్ సంపత్తి అర్థంలో సాకల్య అర్థంలో తృణానాం సాకల్యం. తృణం అంటే త్రినిక. తృణానాం సాకల్యం సత్రినం అభ్యవహరతి సభుషం భుషేణ యుక్తం సభుషం. ఇలాగా రెండు ఉదాహరణలు ఇచ్చబడ్డాయి. ఇక్కడ ముందుగా త్రినానాం సాకల్యం అంటే తినికల యొక్క సాకల్యం సమూహం ఏదైతే ఉందో దాన్ని సత్రినం అభ్యవహరతి అంటే తిన సహితంగా తింటున్నాడు. అభ్యవహరతి తిన సహితంగా తింటున్నా అర్థం తీసుకుంటే ఇక్కడ తిన సహితంగా అభ్యవహరతి ఆచరిస్తున్నాడు లేదా తింటున్నాడు. భుషేణ సహితం సభుషం భూషయుక్తంగా నడుచుకుంటున్నాడు అని అర్థం సభుషం. ఇక్కడ మనకు సహస్థానంలో సాభావం వచ్చేసింది. భూసం ఎలా ఉందో అలాగే ఉంది. భూసు భూసాసు అదేవిధంగా త్రినాస్సు సత్రినం అభ్యవహరతి అని చెప్పిన అభిహరతి తో అభి ఉపసర్గము హరతి ధాతు క్రియాపదం అన్నమాట. అభ్యహరతి కూడా అర్థం చేసుకోవాలి మనం. త్రినానాం సాకల్యం సత్రినం ఇది మనకు ముఖ్య రూపం. సత్రినం సహస్థానంలో సా ఆదేశం వచ్చింది. త్రినం అనేది మనకు శబ్దం అంటే సత్రినం అంటే త్రిన సహితంగా అని అర్థం తీసుకుంటాం. సత్రినం అభ్యవహతి త్రిన సహితంగా వ్యవహరిస్తున్నాడు లేదా తింటున్నాడు. అదేవిధంగా సభుషం అభ్యవహరతి భూష సహితంగా అంటే గ్రహిస్తున్నాడు అంటే పూర్తిగా క్రమంగా తీసుకోబడుతుంది అని అర్థంలో ఇక్కడ. ఈ రకంగా మన సభుషము సత్రినం అని చెప్పి ఉదాహరణలు మనం చూసాము. నెక్స్ట్ లాస్ట్ లో అంతవచనం అగ్రేహి అంతః సాగ్ని అగ్నేరంత అగ్నికి అంతంలో దాని సాగ్ని అంటే అగ్ని సహితంగా
స సమాసం అంటే సమాస సహితంగా, అగ్నే అంత అగ్ని సహితంగా సాగ్ని అని చెప్పాం. స సమాసం అంటే సమాస సహితంగా లేదా స సమాసం అంటాం. అగ్ని సహితంగా లేదా స సమాసం అంటే సమాస సహితంగా అని అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ అగ్ని అనే సుబంతం చేత స అనే అవ్యపదం అంటే అంతః, అంతః అనే విగ్రహవాక్యంలో అంతః అనే అర్థం చెప్పడం కోసం వచ్చి స అనే అవ్యపదం వచ్చింది. ఆ అవ్యపదానికి అగ్ని శబ్ద సమాసం చేసుకున్నాము. సమాసం అయిన తర్వాత ప్రాథమిక సంధ్య, సుపులుక్కు, ఉపసర్జనం పూర్వం వరకు ప్రక్రియ అదే విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మళ్ళా సు తెచ్చుకుంటాము. సు తెచ్చుకునే వెంటనే దానికి లుక్కు చేసిస్తాము. సు తెచ్చుకుంటాము మళ్ళా సమస్త పదం చేత. తో అది ఇకారం శబ్దం కాబట్టి అవ్యా దాప్ సూపా ప్రక ఆ సూకి లుక్ కూడా అయిపోతుంది అన్నమాట. ఓకే, ఈ రకంగా సాగ్ని స సమాసం అది కూడా మనం అర్థం చేసుకోవాలి. తో రూపసిద్ధి అగ్ని కంటే ముందు స అనే అవ్యపదాన్ని ఉపయోగించాలి. అంటే ఆ స అనే అవ్యపదం ముందుకు వచ్చిందన్నమాట. ప్రథమ నిర్దిష్టం సమాస ఉపసర్జనం ప్రకారంగా ఉపసర్జనం పూర్వం ప్రకారం ముందుకు వచ్చిందంట. అందుకే సాగ్ని అయిపోయింది మనకు. స సమాసం అంటే ఆ సమాసానికి యుక్తంగా, స సమాసం సమాస పూర్వకంగా అలాంటి అర్థం తీసుకోవచ్చు మనం. మొత్తానికి అంతవచనం సామీప్యతం చెప్పడం కోసం, అంతవచనం చెప్పడం కోసం ఇక్కడ కూడా స అనే అవ్యపదం తీసుకున్నాము. ఆ అవ్యపదము సమాసం చేత సమాసం అనే పదం చేత సమాసం అయిపోయింది. అవిభావ సమాసం అయిపోయింది. అవిభావ సమాసం ఉంది కాబట్టి సుప్లు కూడా చేసేసుకున్నాము. అందుకే స సమాసం. అదేవిధంగా అష్టాధ్యాయం అదితే, అష్టాధ్యాయంలో ఇక్కడ అష్టాధ్యాయ దీర్ఘ ఇకారాంతం కాబట్టి ఇక్కడ సు దీపక్కలు వచ్చే సు కూడా వెంటనే అవ్యా దాప్ సుకులు అష్టాధ్యాయం అదితే సాగ్ని అని వచ్చింది కదండి. ఇక్కడ దీర్ఘ సవర్ణ దీర్ఘ సంధి వస్తుంది. సా ప్లస్ అగ్ని సాగ్ని అని జీ దీర్ఘ సంధి వస్తుందండి. అగ్ని ప్లస్ సా ప్లస్ అగ్ని సాగ్ని. సాలో అకారాంతం పక్కన అగ్నిగా ఆ ఉంది. అకాశ దీర్ఘ ప్రకారంగా సాగ్ని అయిపోయింది. ఓకేనా జీ. అలాగే అష్టాధ్యాయం అదితే, అష్టాధ్యాయి ఆచార్య అష్టాధ్యాయం అదితే సమాసం అష్టాధ్యాయం అదితే ఒకటే ఉదాహరణది. ఎట్లా ఒక మాసానికి అష్టాధ్యాయం. సాగ్ని అగ్ని సహితంగా స సమాసం అష్టాధ్యాయం అదితే అంటే సమాస వరకు అష్టాధ్యాయ చదువుతున్నాడు అంటే సమాసం అయిపోయేందుకు అష్టాధ్యాయ చదువుతున్నాడు అర్థం ఇక్కడ. అంటే మనకు రూపసిద్ధి స సమాసం తీసుకోవాలి మనం. అష్టాధ్యాయం అనేది ఇక్కడ మనకు అవ్యపదం లేదు, రూపసిద్ధి చేసుకోవచ్చు కానీ మనం సమాసం కాదు. సమాసం అనేది అవ్యపదం అనేది వేరే సమర్థమైన సుబంతం మాత్రం సమాసం అవుతుంది. ఇక్కడ సమాసం అనే పదానికి స అనే అవ్యపదంతో సమాసం అయింది కాబట్టి ఆ రెండు పదాలు కలిపి స సమాసం అయిపోయింది. ఇక్కడ మాత్రం నా వ్యయి భావ దతోంత పంచమ్య ప్రకారంగానే సుస్థానంలో అమ్మ వచ్చింది. ఆమె పూర్వ ప్రకారం కలిపేసి స సమాసం అష్టాధ్యాయం అదితి అని చెప్పి ఈ రకంగా మనం చెప్పుకున్నామండి. అస్తు. ఇక్కడ ఏదో అంతకన్నా ముందే అడిగారండి. సాగ్నిలో చెప్పారు కదా, సాగ్నిలో ఆకాశవాణి దీర్ఘం చేసేసుకున్నాం. ఓకేనా అస్తు. ఇప్పుడు మీకు దీంట్లో రూపసిద్ధి అంటే మీకు అర్థం గుర్తుపెట్టుకోవాలి. ఏ అర్థం చెప్పడం, ఏ సాదృశ్యంలో సా అనే అవ్యపదం వచ్చింది, ఆనుపుర్యంలో అను అనే ఉపసర్గం వచ్చింది. అట్లా ఏ అర్థంలో ఏ అవ్యపదాన్ని గ్రహించబడ్డాయి, అది ఏ ఉపసర్గం తీసుకోబడింది, ఏ అవ్యపదం తీసుకోబడింది అది మనం గ్రహించాలి. ఓకేనా. రూపసిద్ధి అన్నింటిలో సమానంగానే ఉంది. ఒక చోట అకారంతో ఉంటే అమ్మ వస్తుంది, అకారం లేకపోతే ఆ విసర్గానికి దాని పక్క సూకి లుక్కు చేసుకుంటాం. ఇవే ముఖ్యంగా ఇక్కడ చెప్పుకున్నట్టు సూత్రంలో రూపసిద్ధి ఈ రకంగా చూసామండి. అస్తు. ఇంకో రకం సందేహం చెప్పండి. ఇక్కడ నుంచి ఇంకా విస్తృతంగా వివరంగా చెప్పుకుంటూ వెళ్తానండి. అదేంటో చూద్దాం. చూడండి, స్లైడ్ మార్చండి. యథా సాదృశ్యే, యథా అసాదృశ్యే. ఇంకా ఎక్కడెక్కడ మనకు సమాసం వస్తుంది, విభవ సమాసం.
ఇప్పుడు మనకు కొన్ని విశిష్టమైన అర్థాలు విభక్తి, సమీప, సమృద్ధి, వృద్ధ్యర్థ, భావాత్య, వీప్స, యోగ్యత, ఆనుపూర్యం, యోగపద్యం, ఇవన్నీ మనం సాకల్యం అని చెప్పి భిన్న అర్థాలు చెప్పుకున్నాడు. ఇలాంటి అర్థాలు వచ్చిన ఏ అవ్యపదాన్ని ఉపయోగించాలి చూసాం. ఇంకా ఎటువంటి అర్థాలు ఏ అవ్యపదాన్ని ఉపయోగిస్తాము, అప్పుడు ఏ అవ్యపదానికి ఏ శబ్దానికి ఏ అవ్యపదం సమాసం అవుతుంది, అది మనం ఇప్పుడు చెప్పుకుంటామండి. చూడండి, యథా సాదృశ్య, యథా అసాదృశ్యే. యథ అనేది అవ్యపదము, ఆ సాదృశ్యే ఇది సప్తమి విభక్తి ఏకవచనం. సప్తమి విభక్తి ఏకవచనము. ఇప్పుడు సమాసం ఆ సాదృశ్యాన్ని విడగొట్టుకుంటాం. నా సాదృశ్యం అసాదృశ్యం, నా సాదృశ్యం అసాదృశ్యం ఇత్యత్ర నైతత్పురుష సమాస. ఇక్కడ నైతత్పురుష సమాసం చేసుకున్నాం, నయ సమాసం చేసుకున్నాం. అస్తు. ఇప్పుడు అనువృత్తి చూడండి. ఇప్పుడు అనువృత్తి వచ్చేసి అవ్యయం అనే పదానికి అనువృత్తి ఎలా నడుస్తుంది ప్రకరణం కాబట్టి సుప్పుకి వస్తుంది, సమాసానికి అనువృత్తి వస్తుంది, సహ అనే పదానికి అనువృత్తి వస్తుంది, సుప అనే పదానికి కూడా అనువృత్తి వస్తుంది. ఇన్ని పదాలకు అనువృత్తి వస్తున్నాయి చూడండి. ఇక్కడ మనకు ఎన్ని పదాలకు అనువృత్తి వస్తుంది చూడండి. ఇక్కడ అవ్యయం, సుప్పు, సమాస, సహ, సుప, అవ్యభావ. సుప అంటే తృతీయ విభక్తి ఏకవచనం, సహ అంటే తోటి సమాసం అవుతుంది. ఏ సమాసం? అవ్యభావ సమాసం అవుతుంది. సుప్ అంటే ఏ సుప్పు? మనకు సుప్పులోంచి విభక్తి ప్రత్యయం ఏదైనా ఉండొచ్చు అనమాట. అక్కడ సుబంతం చేసి సమాసం అవుతుంది. దానికి అవ్యయానికి ఇవన్నీ అనువృత్తి వస్తాయి. ఇవన్నీ పదాలను కలుపుకుంటూ సూత్రంలో ఉండే పదాలను కలుపుకుంటూ ఇప్పుడు సూత్రాలు చెప్పాలి. చూడండి, అర్థ ఆ సాదృశ్యే అర్థే వర్తమానం, అంటే సాదృశ్యార్థంలో కాకుండా విపరీతార్థంలో. ఆ సాదృశ్యే అర్థే వర్తమానం, వర్తమానం ఏముంది? యథా ఇది ఇత్యేతద్ అవ్యయం. యథా అనే అవ్యయ పదము సమర్థేన సుబంతేన సహ, సమర్థవంతము సుబంతము తోటి, సహ అంటే తోటి, సహయోగం తృతీయ అండి. సుబంతేన సహ అంటే సుబంతం తోటి సమస్యతే సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుంది? అవ్యయీభావ సంధ్యకశ్చ సమాసం అవుతుంది. అవ్యయీభావ సమాసం అవుతుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పిందండి. ఓకే, ఏంటి అర్థమే ఉండాలి? ఆ సాదృశ్యం ఉండవు, సమానత ఉండవు, విపరీత ఉండాలి. ఆ సాదృశ్య అర్థే నిషేధార్థంలో ఉన్నది. ఆ సాదృశ్య అర్థే ఆ సాదృశ్యార్థం ఏదైతే అవ్యయపదం ఉందో ఆ అవ్యయపదము సమర్థవంతమైన సుబంతంతో సమాసం అవుతుంది అని చెప్పి చెప్పుకున్నాం. ఏ సమాసం అవుతుంది? అవ్యయభావ సమాసం అవుతుంది అని చెప్పి ఇక్కడ మనం అర్థం చేసుకున్నాం. అదేవిధంగా ఉదాహరించారు, ఏ వృద్ధా యథావృద్ధం అంటే ఎవరైతే వృద్ధులైన వాడిని యథావృద్ధం అంటే వృద్ధా యథాయోగ్యం అంటే యథా అంటే సమాంత లేదని. ఏ వృద్ధ యథావృద్ధం అంటే వృద్ధులు ఎవరు ఏ స్థితిలో ఉన్నారో, ఏ అవస్థలో ఉన్నారో వాళ్ళు ఆ స్థితిలో ఉంటారట. వృద్ధులు అంటే సమాన అవస్థలో ఉండదు, సమాన వయస్కులో ఉండదట, భిన్న భిన్నంగా ఉండొచ్చు. ఏ వృద్ధ యథావృద్ధం ఎవరికి ఏ అవస్థ ఉందో, ఎటువంటి స్థితి ఉందో వాళ్ళు అలా ఉన్నారు, యథావృద్ధం. సో ఇక్కడ సమానత చూపించే సాదృశ్యం, సమానత చూపించారు. ఆ సాదృశ్యంలో ఉంది. ఒకరు ఎక్కువ వృద్ధావస్థలో ఉండదు, కొంత తక్కువ వృద్ధావస్థలో ఉండదు, కొంత ఇంకా తక్కువలో ఉండొచ్చు, కొంత ఇంకా వృద్ధావస్థ లేకుండా యువావస్థకి వృద్ధావస్థకి ప్రౌఢావస్థకి వృద్ధావస్థకి సమీపంగా ఉండొచ్చు. అలాగే దాంట్లో అవస్థా భేదాలు మనం చెప్పుకోవచ్చు. అందుకే ఆ సాదృశ్యం అని చెప్పామంట. ఆ సాదృశ్య అర్థం ఉంది కాబట్టి ఇక్కడ మనకు యథ అనే అవ్యపదానికి అవ్యపదం అనేది వేరే శబ్దం సమాసం చేసుకుంటే మనకి ఇది ఒక సిద్ధించింది. యథా వృద్ధం. ఇక్కడ ఏ వృద్ధ యథా వృద్ధ అంటే వృద్ధ జస్ వచ్చింది బహువచనంలో. వృద్ధ జస్ యథా అవ్యపదం. ఈ సూత్రం ప్రకారం యథా సాదృశ్యం, సాదృశ్యార్థం కదా. ఇప్పుడు ఈ సూత్రం సమాసం చేసుకుంటాం. యథా సాదృశ్యే, యథా అనే అవ్యపదము అసాదృశ్యార్థంలో సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుంది? అవ్యయభావ సమాసం అవుతుంది చెప్పి ఈ సూత్రం చెప్తుందన్నమాట. తర్వాత సమాసం పేరు పెట్టిన తర్వాత ప్రక్రియ మొత్తం తద్ధిత సమాసాశ్చ సుపోధాతు ప్రాతిపదికయో మళ్ళీ ఉపసర్జనం పూర్వం ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం పూర్వం ప్రకారంగా మొత్తం ప్రక్రియ అంతా చేసుకుని యథా అనే పదం ముందుకు వస్తుంది. యథా వృద్ధ. ఆ వృద్ధ ప్రకారనే ప్రాతిపదికం కాబట్టి తెచ్చుకుంటాము. తెచ్చుకున్న వెంటనే ఇక్కడ వృద్ధాలో అకారం శబ్దం కాబట్టి వెంటనే నా వ్యయ భావ దత్వంత్వ పంచమ్యా ప్రకారంగా మనకు అమ్మ వస్తుంది సుస్థానంలో లుక్కు కాకుండా. అందుకే అమి పూర్వ ప్రకారం కలుపుకుంటే యథావృద్ధం వచ్చేసింది.
అలాగే యథాధ్యాపకం, ఏ అధ్యాపక యథాధ్యాపకాః, ఏ అధ్యాపకులు ఎలా అయితే ఉన్నదో వాళ్ళు ఆ రకంలో ఉండేవాడిని యథాధ్యాపకం, యథా సామర్థ్య అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను యథాధ్యాపకం అంటాం. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా అధ్యాపక జస్ లేదా అధ్యాపక సు అని పెట్టుకోవచ్చు. ఏ క్వశ్చన్ అయితే ఎలాగైనా పెట్టుకోవచ్చు. అధ్యాపక బహువచనం అయితే జస్ వస్తుంది, ఏ క్వశ్చన్ సు వస్తుంది. ఇక్కడ అధ్యాపకం అనేది సు పెట్టుకుని ఏ క్వశ్చన్ పెట్టుకున్నాం అధ్యాపక సు యథ అనే అవ్యయపదం. ఇక్కడ సామాన్యంగా పైన చెప్పిన విధంగానే సమాసం అవుతుంది. సమాసం అయిపోయిన తర్వాత ప్రక్రియ అయిపోయిన నావి భావ దతోంత పంచమ్య ప్రకారంగా అమ్మ వచ్చింది, అమ్ము స్థానం అవి పూర్వ ప్రకారం కలిపేసుకుని యథాధ్యాపకం అలా వస్తుంది. ఏ చౌదాహ కదండి ఆచార్య, అధ్యాపక కదండి. యథాధ్యాపకం, యథావృద్ధం, యథాధ్యాపకం అని ప్రతి అధ్యాపకం యథాధ్యాపకం ఇలా ఉండదు యథాధ్యాపకం అని చెప్పి చెప్పుకుంటాం. అధ్యాపకుడు అకారం శబ్దం కదండి. అధ్యాపక ఏ అధ్యాపక ఏ క్వశ్చన్ పెట్టుకున్నాం అనుకోండి, ఏ అధ్యాపక అంటే అక్కడ మనకు జస్ట్ తెచ్చుకుంటాం, బౌల్స్ని తెచ్చుకుంటాం, లేకుంటే సు తెచ్చుకుంటాం. విభక్తిగా తేడా వస్తుంది మనకు. ఏ అధ్యాపక అన్నాం అనుకోండి, అధ్యాపక జస్ పెట్టుకుంటాం, అంతే ఉంది. అధ్యాపక జస్ యథ ఈ సూత్రం ప్రకారంగా ఆ సాదృశ్యం అర్థంలో ఉంది కాబట్టి మనం యథ అనే అవ్యయపదం అనేది అన్య అధ్యాపక శబ్దంతో సమాసం అవుతుంది. సమాసం కాగానే సుప్లు మేలు ప్రక్రియ సమాసష్ట సుపదార్థ ప్రాతిపదిక ఇదంతా ప్రక్రియ జరిగేసి ఉపసర్జన సంధ్య ఉపసర్జనం పూర్వం ప్రకారం ముందు కూడా వచ్చేసింది. యథాధ్యాపక వచ్చింది. మళ్ళీ అకారాంతం కాబట్టి వెంటనే చూస్తాను అమ్ము తెచ్చుకొని ఆమె పూర్వ ప్రకారంగా యథాధ్యాపకం అనే రూపం సిద్ధించింది మనం. అలాగే యథాచౌరం, ఏ చౌరాహ యథాచౌరం, చౌరా జస్ యథాచౌరం అయిపోతుంది. ఇక్కడ సేమ్ యథాచౌరం బధ్నాతి అంటే యథానుగుణంగా దొంగవాన్ని బంధిస్తున్నారు. యథా పండితం, ఇక్కడ యథా పండితం సత్కరుతి అంటే యథా అంటే పండితుని యోగ్యతానుసారంగా వారిని సత్కరిస్తున్నారు. యథా పండితం సత్కరోతి. ఇక్కడ మనకు యథా పండితంలో యథ అనే అవ్యయపదం ముందుకు వచ్చేసింది, పండిత అనే పదము తర్వాత ఉంది కాబట్టి దానికి పక్కన వచ్చే సూకు అకార శబ్దం కాబట్టి వెంటనే నా వ్యయ భావ దత్వంతో పంచమ్య ప్రకారంగా అమ్మ అవుతుంది. అమ్ము చేసుకోగానే అమి పూర్వ యథా పండితం అనే రూపం సిద్ధిస్తుందండి. ఓకే, ఇక్కడ అసాదృశ్య అర్థం ఉందా లేదా అది గమనించుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ ఏ రకంగా పదాలు ఏ సమాసం ఏ అవ్యయపదం ఏ సమర్థమైన సుబంతంతో సమాసమైంది అది కూడా చూసుకుంటూ ఉండాలి. ఓకే, ఈ రకంగా యథా పండితం సత్కరోతి, యథా చౌరం బధ్నాతి, యథాధ్యాపకం అంటే అధ్యాపకులు యథా రూపం అధ్యాపకులు ఎవరుతున్నారో వారు, యథా చౌరం బధ్నాతి ప్రతి ఎవరు ఏ రకంగా దొంగ స్థితిలో ఉన్నారో వారిని బంధించడం. యథా పండితం సత్కృతి ఎవరు ఏ రకమైన స్థితిలో పాండిత్యంలో ఉన్నారో వారిని ఆ రకంగా సత్కరించడం. ఈ రకంగా మనం ఉదాహరణ చెప్పుకున్నాము. అలాగే సేమ్ ఇదే విధంగానే యావదవధారణే ఇది కూడా అదే విధంగా అర్థం చేసుకోవాలి. యావత్ అవ్యయపదము, అవధారణే సప్తమి భక్తి ఏకవచనం. ఇక్కడ అనువృత్తి అవ్యయం సుప్పు సమాస సహ ఇవన్నీ మన పైన చెప్పిన విధంగా మొత్తం వస్తున్నాయి. ఇక్కడ పైన సాదృశ్యత సమానత ఉండకూడదు. ఇక్కడ అవధారణే అర్థే అంటే నిశ్చితమైన అర్థం ఉండాలి. అవధారణ అంటే నిశ్చితమైన అర్థంలో, అప్పుడు అటువంటి నిశ్చితార్థంలో ఉంటేనా అప్పుడు యావత్ అనే అవ్యయపదము వేద సుబంతం చేత సమాసం అవుతుంది. అది ఏ సమాసం అవుతుంది, అవిభావ సమాసం అవుతుంది చెప్పి చెప్పుకుంటున్నాం ఈ సూత్ర యావదవధారణే ప్రకారంగా. చూడండి ఇప్పుడు సూత్రార్థము అవధారణే అర్థే వర్తమానం పదవి భాగం అంటే యావత్ అవ్యయపదము అవధారణే సప్తమి భక్తి ఏకవచనం అండి. అనువృత్తి అవ్యయం సుప్పు సమాస సహ సుప అవిభావ ఇవన్నీ అనువృత్తిగా ఉన్నాయి. ఇప్పుడు అర్థం ఏంటంటే అవధారణే అర్థే యావత్ అనే యావత్ ఇది ఏతద్ అవ్యయం. యావత్ ని అవ్యయపదం అండి. యావత్ అని ఏదైతే అవ్యయపదం ఉందో ఇత్యేతద్ అవ్యయం సమర్థేన సుబంతేన సహ సమస్యతే సమర్థవంత సుబంతం తోటి సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుంది, అవ్యయీభావ సమాసం అవుతుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. కానీ అర్థం ఏంటి,
అవధారణ నిశ్చయార్థంలో ఏదైతే యావతన అవ్యయపదం వచ్చిందో ఆ అవ్యయపదం అనేది వేరే సుబంతం చేత సమర్థేన సుబంతిచుడు ఏ శబ్దంతో అవుతుందో అక్కడ దాంట్లో తృతీయ భక్తి వస్తుంది అన్నిటిలో. అలాగే సమర్థేన సుబంతేన సహా సమర్థ సుబంతం తోటి సమస్యతే అవిభాష్య సమాసో భవతి అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకున్నాం. అదేవిధంగా ఉదాహరణ ఇచ్చే యావంతి అమత్రాని యావద్ అమత్రం బ్రాహ్మణాన్ ఆమంత్రయస్వ. అమత్ర అంటే పాత్రలు, ఎన్నైతే పాత్రలు ఉన్నాయో అంతమంది బ్రాహ్మణుని పిలవండి. ఎన్ని అయితే పాత్రలు ఉన్నాయో అంతమంది బ్రాహ్మణుని పిలవండి అనే తాత్పర్యం ఇక్కడ. యావంతి అమత్రాని యావత్ అమత్రం బ్రాహ్మణాన్ ఆమంత్రయస్వ. ఇక్కడ మనకు మూల పదము యావత్ అమంత్రం, యావత్ అనే అవ్యయ పదము, అమంత్రం ఇక్కడ సమర్థమైన శబ్దం అట. కాబట్టి ఈ రెండు మధ్య సమాసం చేశాం కాబట్టి యావత్ అమత్రం అయిపోయిందండి. ఎంతమంది అయితే బ్రాహ్మణులు ఉన్నారో పాత్రలు ఎన్నైతే పాత్రలు ఉన్నాయో అంతమంది బ్రాహ్మణులను ఆహ్వానించండి అనే అర్థం తీసుకోవాలి. అందుకే యావత్ అమత్రం అంటే పాత్రలు ఉన్నాయో బ్రాహ్మణుని బ్రాహ్మణులను ఆహ్వానించండి, ఆమంత్రించండి. యావంతి కార్షాపణాన్ని యావత్ కార్షాపణం ఫలం క్రీణాతి. ఎన్నైతే డబ్బులు ఉన్నాయో అన్ని పండ్లు కొంటున్నాడు. యావత్ కార్షాప యావత్ అనేది ఎన్ని ఎంత అనే అర్థంలో. యావంతి ఎన్ని అయితే కార్షాపణలు ఉన్నాయో దాన్ని యావత్ కార్షాపణం ఫలం క్రీణాతి. ఎన్నైతే డబ్బులు ఉన్నాయో అంత ఆ కార్షాపణ చేత పండ్లు కొంటున్నాడు. మొత్తానికి ఇక్కడ నిశ్చయంగా నిశ్చయార్థంలో ఉంది. యావంతి కార్షాపణని ఎన్నైతే డబ్బులు ఉన్నాయో అంతకు డబ్బులు అన్ని డబ్బులకు ఆ కార్షాపణలు అంటే ఆ శిక్కలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటున్నాడు, ధనం అయితే ఉందో అది తీసుకుంటున్నాడు. ఇక్కడ మొత్తానికి యావత్ అమత్రం బ్రాహ్మణన్ అమంత్రయస్వ. ఇక్కడ కూడా ఎన్నైతే పాత్రలు ఉన్నాయో అంతమంది పిలవండి. ఇక్కడ నిశ్చయార్థం ఉందన్నమాట, సందిగ్ధార్థం లేదు. బ్రాహ్మణులు 10 మంది అయితే దాంట్లో పాత్ర ఎక్కువ తక్కువ ఉన్నాయనుకోండి, అక్కడ నిశ్చయార్థం లేదు, నిర్ధారణార్థం లేదు అనమాట. అని నిశ్చయపూర్వకంగా ఉన్నాయన్నమాట. ఆ నిశ్చయపూర్వకంలో ఏదైతే అవ్యయపదం వచ్చిందో ఆ అవ్యయపదము తోటి అవ్యయపదం అనేది వేరే సమాంతర సుబంధంతో సమాసం చేసుకున్నాము. సమాసం చేసుకుంటే మనకు రూపసిద్ధి ప్రక్రియ పైన చెప్పిన విధంగానే ఇక్కడ అదే విధంగా సిద్ధిస్తుంది. యావంతి అమత్రాన్ని యావత్ అమత్రం. అమత్రం శబ్దం ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ మామూలుగా సుస్థంలో అమ్ము అమి పూర్వ అనేది పూర్వం చెప్పిన ప్రక్రియ విధి విధానం ప్రకారం ఇదే విధంగా నడుస్తుంది. కాబట్టి ఈ రకంగా యావత్ అమత్రం బ్రాహ్మణాన్ ఆమంత్రయస్వ. ఎన్నైతే పాత్రలు ఉన్నాయో అంతమంది బ్రాహ్మణులు ఆమంత్రించండి. యావంతి కార్షాపణాన్ని యావత్ కార్షాపణం ఫలం క్రీణాతి. ఎన్నైతే కార్షాపణలు ఉన్నాయంటే డబ్బులు ఉన్నాయో అన్ని పండ్లు క్రీణాతి కొంటున్నాడు అని చెప్పి ఈ 8వ సూత్రం కూడా మనం చెప్పుకున్నామండి. అస్తు. ఇప్పుడు మీకు ఏ సందేహాలు ఉన్నాయో రూపసిద్ధిలో కానీ సందేహం ఉంటే ఇప్పుడు అడగండి. నెక్స్ట్ పాఠం రేపు చెప్పుకున్నామండి. అస్తు. రూపసిద్ధి యొక్క కష్టం ఉందా? ఇవన్నీ సమాస ప్రకారం ఒక్కటి తెలుసుకుంటే మిగతా అన్ని ఒకే విధంగా ఉంటాయండి. ఇప్పుడు ఒక్క సూత్రం కూడా ఏం మార్చలేదు, అర్థాన్ని మాది. అక్కడ అసాదృశ్య అర్థం చెప్పాము కదా, నిశ్చయార్థంలో అవ్యయపదం వచ్చింది. అక్కడ ఆ సాదృశ్య అర్థంలో యథా అనే అవ్యయపదం వచ్చింది. అవధారణ అర్థంలో యావద్ అనే అవ్యయపదం వచ్చింది. అలాగా అర్థాన్ని బట్టి అవ్యయపదాలు వస్తున్నాయి. ఆ అవ్యయపదాలు వేరే సుబంతాలతో సమాసం చేసుకుంటే మనకు రూపసిద్ధి అనేది అన్నిటికి సమానంగా వస్తుంది. కేవలం అంతిమంలో ఉన్నటువంటి పదాన్ని బట్టి అకారాంతం అయితే అమ్మొస్తుంది, అకారాంతం లేకపోతేనా విసర్గం లోపిస్తుంది. ఇది ఈ రకంగా రూపసిద్ధి సూత్రాలను చెప్పుకుంటూ వస్తున్నామండి. అస్తు. ఇందులో ఇంకెవరికైనా సందేహాలు అంటే చెప్పండి. ఏంటి మహోదయ అన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోయారు, ఏం చెప్పారు మాకేం అర్థం కాలేదు. చెప్పడానికి ఏం లేదు, కేవలం సింపుల్ గా ఉన్నాయి. కొంచెం ఇంకా లైన్ లేక వచ్చేసరికి మీకు అర్థం అవుతుంది. మనకి ఇక్కడ ఊరికి అర్థము లో ఏ అవయవం వచ్చిందో అది గమనించాలి. ఆ అవ్యయ పదం ఏ సుబంధంతో కలిపి సమాసం చేస్తున్నాం. కలిపిన తర్వాత సుప్పులు చేయడం వరకు ప్రక్రియ అంతా ఒకటే. ఉపసర్జన సంధ్య అని పేరు పెట్టడానికి ప్రక్రియ అంతా ఒకే విధంగా ఉంటుంది. మిగిలిన ప్రక్రియ అంతా మనకు కొత్త అంటూ ఏం లేదు. అర్థం గమనిస్తే అర్థం ఉంది కదా చేసుకుంటూ పోతే ఒక్క రూపసిద్ధితో మిగిలిన రూపాలను కూడా అవిభావ సమాస ప్రకరణం అంతా మొత్తం ఇంతే అండి. ఓకేనా? అన్నిటికీ ఇవే సూత్రాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ అర్థాన్ని గమనించండి, రూపసిద్ధి కూడా గమనిస్తూ ఉండండి. ఎక్కడ అర్థం కాబట్టి అడగండి. అస్తు. అర్థం కాదనుకోండి ముందుకు వెళ్ళే కొద్దీ మీకు అర్థమవుతుంటుంది. ఓకేనా? ప్రారంభంలో అసమంజసంగా ఉండే ఏంటి అనేది అసమంజసంగా ఉన్నా ముందుకు వెళ్ళి అర్థమవుతుంది మీకు. అస్తు అండి. మహోదయ గారు ఇక్కడ
యథా సాదృశ్య అనే సూత్రం ఉంది కదండి, ఉమ్, అక్కడ ఏ సంధి వచ్చిందండి? అది అట్లా విడగొట్టాం కదా, యథ అని అసాదృశ్య అని విడగొట్టాం కదా, ఉమ్. అక్కడ సంధి ఏంటి? ఏం సంధి? ఆ సంధి పేరు ఇది సంధి కదా, అవగత చిహ్నం దీర్ఘ ఆకారం ఉన్నప్పుడు చోట ఒక్కో చోట అక్కడ అవగత చిహ్నం వస్తుంది. ఏంగా అది రావాలంటే ఒక అవగత చిహ్నం సూత్రం లేకపోతే ఒక ఏదో ఒకటి ఉండాలి కదా. అంటే ఒక నియమం అండి, ఇది వార్తికం యొక్క నియమము. ఇట్లాగా కొన్ని శబ్దాలు దీర్ఘ ఆకారం శబ్దాల తర్వాత మళ్ళా అకారమే ఉంటే గనా అప్పుడు అవగత చిహ్నం వస్తుంది. ఇక్కడ రెండు అవగత చిహ్నాలు పెట్టుకోనమాట. దీర్ఘ పక్క అవగత చిహ్నం ఉంటే విసర్గ సంధిలో కూడా వస్తుంది కదా, యథాహ ప్లస్ అసాదృశ్య అంటే అక్కడ అవగ్రహం పెట్టుకుంటాం కదండి. అదే ఇప్పుడు మనకు యథాలో ఆ ఉంది, అసలు సమాజ సంధి చేస్తే ఏమవుతుంది, మళ్ళీ అదే ఉంటుంది అన్నమాట. ఏమొస్తుంది? దీర్ఘం వస్తుంది అన్నమాట. అటువంటి సందర్భంలోనే మనం ఏం చేస్తామంటే అక్కడ దాన్ని అవగ్రహ చిహ్నంతో చెప్పుకుంటామట. అది వార్తికం యొక్క నియమం ఒకటి ఉంది. యథాలో పక్కన విసర్గం ఉందంటే విడగొట్టినప్పుడు యథాహ అని రావాలి కదా, అక్కడ విడగొట్టినప్పుడు యథాహ అని రాలేదు, యథా అనే వచ్చింది. అవి ఒక నిమిషం, ఒక యథాలో విసర్గం లేదండి, యథా అని అవ్యపదం. అదే విసర్గం లేదు అక్కడ, విసర్గం లేదు. కింద పదవి భాగం చూడండి, యథా అనేది కేవలం అవ్యపదం అంటే విసర్గం లేదు. కాబట్టి సామాన్యంగా అకారం శబ్దం పక్కన ముందు అకారం శబ్దం రెండు దీర్ఘం చేసుకున్నా అకవసరం దీర్ఘ ప్రకారంగా దీర్ఘం వస్తుందన్నమాట. కానీ మనం భిన్నంగా విడిచి చెప్పాలి కాబట్టి చెప్పడం కోసము ఇటువంటి చోట కొన్ని చోట దీర్ఘం ఉన్న చోట పక్కన దీర్ఘం ఉంటేనా అప్పుడు అది అవగ్రహ చిహ్నంగా మారిపోతుంది చెప్పి కొంచెం వార్తికం యొక్క వచనం ఉంది. ఆ వచనం ప్రకారంగా ఇక్కడ అవగ్రహ చిహ్నం వస్తుంది. సామాన్యంగా ఏంగ పదాంతాది ప్రకారంగా పదానికి ఏ ఉండాలి పక్కన హ్రస్వం అతి, ఏంగ పదాంతాది అతి, పదానికి అంత్యంలో అతి పక్కన అప్పుడు అవుతుందన్నమాట. ఇక్కడ మాత్రం నియమాలు ఉన్నాయి. ఆ సందర్భ స్థాయిలో దీర్ఘము వస్తుందన్నమాట. మనకి దీర్ఘం చేసినా కూడా రూపంలో తేడా ఉండదు అన్నమాట. కాబట్టి ఇక్కడ దాన్ని రెండు పదం వేరుగా విభక్తం చేసి చెప్పడం కోసం ఇక్కడ అవగ్రహ చిహ్నాన్ని ఉపయోగిస్తాం అన్నమాట. ఒక వార్తికం ప్రకారం అలా వస్తుంది, అది వార్తికం ప్రకారం వచన ప్రకారంగా అది ఈ రెండింటి మధ్య అవగ్రహ చిహ్నాన్ని చేరుస్తాము. కొన్ని చోట్ల డబల్ ఆకారం చేరుస్తామండి. చేరుస్తారు, దీర్ఘం ఆకారం ఉన్నప్పుడు డబల్ వస్తుంది. ఇది చాలా కాలం నుంచి సందేహం ఉంది మహోదయ. ఇది మామూలుగా ఏకారం ఓకారం వచ్చినప్పుడు పక్కన ఆ ఉన్నప్పుడు అవగ్రహం వస్తుంది, అది తెలుస్తోంది. కానీ ఇక్కడ దీర్ఘం వచ్చినప్పుడు ఎలా వస్తుంది అనేది సందేహం అలా మిగిలిపోయింది. వచ్చి చెప్తాను, నాకు కూడా గుర్తులేదు. ఓకేనా? అదే నియమం ఒక దీర్ఘాలు వచ్చినప్పుడు రెండు అప్పుడు ఆ సందర్భంలో దీర్ఘాన్ని బట్టి దీర్ఘ అవగ్రహ చిహ్నంగా మారిపోతుంది. ఎందుకంటే దాంట్లో రెండు పదాలు అని చెప్పి మనం విభక్తి చూపించడం కోసం, ఒకే పదంగా ఉంటే సందేహం వస్తున్నాడు. సందేహం స్పష్టత కోసం విభాగం చేసి చూపించాలి కాబట్టి ఇక్కడ అవగ్రహ చిహ్నం చేత మనం విడదీసి చెప్తామంట. యథా అనేది పదం వేరు, ఆసాదృశ్య అనే పదం వేరు. ఈ అథ అనే అవ్యయ పదం, ఆసాదృశ్య ఒక అర్థ విశేషం అని చెప్పి అర్థం చేసుకోవడం కోసము మనం ఇలా చెప్పుకుంటాం. ధన్యవాదాలు గురువు గారు. ఓకే అండి, ఈ రకంగా మనము ఈ సూత్రాలు చూసాము. ఇంకా భిన్న భిన్న అర్థాల్లో ఎక్కడెక్కడ ఏ అర్థంలో ఏ అవ్యపదాన్ని ఉపయోగించుకుంటామో, ఏ శబ్దం చేసి సమాసం అవుతుంది, ఎలాంటి అర్థాలు వస్తాయి అనేది మనం అదే చెప్పుకుందామండి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మహోదయ. నమస్తే ఆచార్య, ధన్యవాదాలు. నమస్తే అండి. ఆచార్య మహోదయ.